నేను ఈ రహస్యాలన్నీ చెప్తుంటే బెల్లం కొట్టిన రాయిలా వింటున్నారేంటి రత్నప్రభ? త్రిష, నీ పగ మామూలు పగ కాదే. ఆ భవాని గడితో కలిసి ఇంత పెద్ద నాటకం ఆడతావా? దొరికిపోయావే, దొరికిపోయావు. ఇవాళ నీ నాటకానికి ది ఎండ్. ఏమైంది సార్? రోడ్డుకి అడ్డంగా ఎవరో కారా పెట్టారు సార్. ఆటో 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 ఆగు. అయ్యో బాబోయ్, ఏంట్రా కళ్యాణ్, ఆకాశం భూమి బద్దలయ్యేలా అలా అర్చావు? రే భవాని, గిరిని అన్యాయంగా చంపేశారు కదరా. వాడు ఏం ద్రోహం చేశారా మీకు? నా ఫ్రెండ్ కావడమే వాడు చేసిన తప్పరా? ఏంటో రెచ్చిపోతున్నావు? గిరిని నేనే చంపానని సాక్ష్యం ఏంటి? ఇంకా సాక్ష్యం కావాలట్రా నీకు? గిరిని చంపి స్ట్రెచర్ మీద బయటికి తీసుకెళ్తున్న సీసీ విజువల్స్ అన్ని చూశాను రా. తెలుసురా, అందుకేగా నిన్ను ఫాలో చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చింది. రాక్షసులారా, చివరి చూపు కూడా లేకుండా చేశారు కదరా. నువ్వింకా ఏం తెలుసుకున్నావురా? ఆ త్రిష బ్రతికే ఉంది, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది. నువ్వు ఆ త్రిష కలిసి ఆడుతున్న నాటకాలన్నీ నాకు తెలుసు. అదే, నేను త్రిష ఏం నాటకం ఆడుతున్నావో నువ్వేం తెలుసుకున్నావో చెప్పరా. మీ దారుణాలు బయట పెట్టడానికి నేను తిరుగుతున్నానని తెలిసే నువ్వు రోడ్డు మీద నా కోసం కుక్కలా తిరుగుతున్నావని కూడా నాకు తెలుసురా. అదే అడుగుతున్నాను, ఇంకా ఏం తెలుసుకున్నావు కళ్యాణ్? మర్డర్ చేసేది నేను, నువ్వు కాదు. నా ఫ్రెండ్ నువ్వు చంపావని తెలిసాక నేను నిన్ను చంపాలని ఫిక్స్ అయ్యాను రా.
కళ్యాణ్ని ఫినిష్ చేసాం భవానీ. వీణ్ణి కూడా గిరిగాడి పక్కనే పూర్తి చేస్తున్నాం. ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూ పైన ఆత్మలు కలుసుకుంటాయి. వీడు కృష్ణవేణితో కలిసి నా గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని నా సిక్స్త్ సెన్స్ ముందు నుంచి చెప్తూనే ఉంది భవానీ. అంజలి, నీకో షాక్ న్యూస్. కళ్యాణ్కి నువ్వు బ్రతుకున్న విషయం తెలిసిపోయింది. గిరిని చంపిన హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం కళ్యాణ్ చూసేశాడు. అంతేకాదు, మనం గిరిని చంపిన విషయం, నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న విషయం కూడా కళ్యాణ్కు తెలిసిపోయింది. నీకిచ్చిన పెన్ డ్రైవ్లో చూస్తే పరశురాంతో నేను మాట్లాడిన విజువల్స్ ఉన్నాయి అంజలి. ఆ విజువల్స్ ఆధారంగానే కృష్ణవేణి పరశురాముని కలవడానికి వచ్చింది అంజలి. అంటే ఆ కృష్ణవేణి నీ మీద సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది అంజలి. ఈ విషయాలన్నీ కళ్యాణ్కి తెలుసు. అయితే కృష్ణవేణికి కూడా తెలుసా? అదే అర్థం కావడం లేదు. వీడు పెన్ డ్రైవ్ తీసుకుని కృష్ణవేణి దగ్గరికి వెళ్తున్నాడు. నేను ఫాలో చేసి వీడిని ఫినిష్ చేశాను. బట్ వీడికి తెలిసిన విషయాలు కృష్ణవేణికి తెలుసా తెలియదా అన్నది క్లారిటీ లేదంజలి. భవానీ, ఆల్రెడీ కృష్ణవేణికి నేను ఒరిజినల్ అంజలిని కాదని తెలిసిపోయింది. ఎందుకంటే నా నడు మీదున్న పుట్టుమచ్చ మీద డ్రామా ప్లే చేసింది. పుట్టుమచ్చేంటి? దాని గురించి తర్వాత చెప్తానులే. సరే, ఇప్పుడేం చేద్దాం? ఈ కళ్యాణ్ని పూడ్చిపెట్టే. నిశ్చితార్థం రోజు చివరి క్షణంలో వచ్చి నా గురించి నిజాలు చెప్పి నా లైఫ్ స్పాయిల్ చేశాడు. ఇప్పుడు జరగబోయే పెళ్లిలో మళ్ళీ అలాంటి అవకాశం వీడికి ఇవ్వకూడదు భవానీ. అలాగే అంజలి. నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నాకు అరవింద్ అనే ఒక దారి దొరికేసరికి నన్ను ద్వేషించడం మొదలుపెట్టాడు. నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. చివరికి నన్ను చంపాలనుకున్నాడు. ఫైనల్ గా వాడే చచ్చాడు. ఇంకా చావలేదంజలి, స్పృహ తప్పున్నాడు అంతే. అయితే బ్రతికుండగానే వీణ్ణి సమాధి చేయండి. ఒరే కళ్యాణ్, నువ్వు నన్ను టచ్ చేయడమే ఈ జన్మలో నువ్వు చేసుకున్న అదృష్టం. నీది నా రేంజ్ కాదురా, ఆ అలివేణి రేంజ్. గో టు హెల్. అంజలి, కంట్రోల్ యువర్ సెల్ఫ్.
సరే భవానీ, నేను ఆ డబ్బు పిచ్చి చంద్రకళని మేనేజ్ చేయమని దగ్గుచాటుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అలాగే అంజలి, పద. అన్నా 6 అడుగులు తవ్వినానన్నా. 6 కాదు, 12 అడుగులు తవ్వు శంకర్. 12? ఎందుకంజలి? హ, వీడు నా లవర్ కదా. 12 అడుగులు తవ్వి పూర్తి చేయి. అది నా చివరి కోరిక. అన్నా ఇంకో 6 అడుగులు తవ్వాలంటే ఇంకో 2 పెగ్గులు వేయాలన్నా. రే, టైం పడుతుందన్నా. పెగ్గేసుకుని ప్రశాంతంగా వీని పూర్తి చేసి ఆ తర్వాత నాకు ఫోన్ చేయి. ఈలోపు అంజలిని డ్రాప్ చేసి వస్తాను. సరే అన్నా, వెళ్ళరండి. మిస్టర్ కళ్యాణ్, నేనొక్కడే తాగలేను. అందుకే కంపెనీ కోసం నిన్ను కూర్చోబెట్టాను. చేయాస్. చూడు కళ్యాణ్, చచ్చాక అందరూ సమాధిలోకి వెళ్తారు. నువ్వు బతికుండగానే సమాధిలోకి వెళ్తున్నావు. నీ చావు చాలా భయంకరమైంది. నన్ను క్షమించు. అయితే నువ్వు ఏ సీక్రెట్ కోసమైతే వెళ్ళి మా చేతుల్లో చావబోతున్నావో ఆ సీక్రెట్ నీ చెవులు చెప్తా. శ్మశానంలో శవాన్ని కాల్చే ముందు 3 సార్లు చెవులో చెప్తారే, అలాగే ఆ సీక్రెట్ నీ చెవులో చెప్తా. త్రిషను డాక్టర్ పరశురాం చేత ప్లాస్టిక్ సర్జరీ చేయించి అంజలిగా మార్చాం. అరవింద్ లవర్ అల్లివేణి ప్లేస్లో అంజలిని తీసుకెళ్లి రత్నప్రభ గారి ఇంటి కోడలు చేస్తున్నాం. ఇది సీక్రెట్. పాపం ప్రాణాలతో సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమాధి గిరిది, ఇది అంజలిది, ఇది డాక్టర్ పరశురాంది, ఇది లేటెస్ట్ గా కళ్యాణ్ సమాధి. 1 2 3 4 అందరికి గుడ్ నైట్. కళ్యాణ్ ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరికిందన్నాడు, ఇంకా రాలేదేంటి?
అంజలికున్నది ఒరిజినల్ పుట్టుమచ్చో పెట్టుడు పుట్టుమచ్చో ఎవరికి తెలుసు? నాలాగే తనకు కూడా అంజలి చిన్నప్పటి ఫోటో చూసుండొచ్చు కదా. అమ్మా కృష్ణవేణి, మామయ్య గారు రండి. అంజలి సెల్ ఫోన్ నుంచి తీసిన కాంటాక్ట్స్ లిస్ట్ అమ్మా. సారీ మామయ్య గారు, ఎందుకమ్మా? లేడీస్ హ్యాండ్ బ్యాగ్ని మీతో వెతికించినందుకు. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. మన ఫ్యామిలీ కోసం మనం చేస్తున్నాం, అది మన రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఈ కాల్ లిస్ట్ చూసి ఏదైనా ఫోన్ నెంబర్ మీద నిఘా ఉంచమని చెప్తే ఎస్పీ గారితో మాట్లాడి ఆ పని చేయిస్తాను. అలాగే మామయ్య గారు. అమ్మా, ఉమ్, ఇందాక నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే గేమ్ పెట్టావు కదా, ఆ, ఆ గేమ్ చాలా గొప్పదమ్మా. అవును మామయ్య గారు. ఈ బిజీ లైఫ్లో భార్య, పిల్లలు, స్నేహితులు ఇలా ఎవరైనా సరే కళ్ళలో కళ్ళు పెట్టుకుని మాట్లాడుకునే అవకాశమే ఉండదు. నిజమేనమ్మా. భార్యాభర్తలే కాదు, ఏ రిలేషన్లో అయినా ఒక్క 5 నిమిషాలు ఇలా సరదాగా కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూసుకుంటే మన మనసులు ఫ్రెష్ అయ్యి ప్రేమ రీఫ్రెష్ అవుతుంది. నిజమేనమ్మా. ఈ కళ్ళల్లో నుంచే కదా ప్రేమ పుట్టేది. ఈ నంబర్కి అంజలి ఎక్కువగా కాల్ చేసింది. ఓ గాడ్, వారం రోజుల్లో ఒకే నంబర్కి ఎన్ని కాల్సా? ఈ నంబర్ ఎవరిది? ఎస్, ఈ నంబర్ డాక్టర్ పరశురామ్ గారిది. మీరు డయల్ చేసిన మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. యుఎస్ వెళ్ళడానికి ముందు, అంటే నేను డాక్టర్ పరశురామ్ గారికి ఫోన్ చేయకముందే అంజలి ఆయనకి ఫోన్ చేసింది. ఎస్, త్రిషానే అంజలిగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. హలో. హలో కృష్ణవేణి, బావున్నావా? ఓ, ఎవరు? నేను కృష్ణవేణి, త్రిషను మాట్లాడుతున్నాను.